ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆళ్లపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022 డిసెంబర్లో పార్లమెంట్లో ఒక మాట అన్నారు. నేను రాష్ట్రం పేరు చెప్పను కానీ ఒక రాష్ట్రం 15వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉంది, కానీ దేశవ్యాప్తంగా మీడియాకు ప్రకటనలు మాత్రం ఇస్తుంది అని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె చెప్పకపోయినా ఆ రాష్ట్రం ఏదో అందరికీ తెలుసు. క్రమం తప్పకుండా ఏపీ ముఖ్యమంత్రి బటన్ నొక్కే రోజున చేతులు కట్టుకుని చిద్విలాసంగా నవ్వుతూ జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో ఒక జాకెట్ అడ్వర్టైజ్మెంట్ జనం ముందుకు వస్తుంది. జగన్ సొంత పత్రిక సాక్షిలో తప్పనిసరిగా ఆ ప్రకటన ఉంటుంది. హిందూతో సహా కొన్ని ఇంగ్లీష్ పత్రికలకు, ఈనాడుకు కూడా ప్రకటనలు ఇస్తారు. అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రిక కాబట్టి ఈనాడుకు ఇవ్వక తప్పదు. తాము అధికారంలో ఉండి కూడా ఈనాడుకు డబ్బులు చెల్లిస్తున్నందుకు లోపల పాపం ఎంత ఉడికిపోతూ ఉంటారో. అయితే పెద్ద మొత్తంలో బిల్లులు పెండింగ్లో ఉండటం, యాడ్ స్కెడ్యూల్ చెల్లాచెదురు చేయడానికి ప్రయత్నించడం వంటి కారణాల వల్ల కొంతకాలం క్రితం నుంచి ఈనాడు ప్రభుత్వ ప్రకటనలు తీసుకోవటం మానేసింది. నెల మొత్తం మీద ఇలా 5, 6 లేక సందర్భాన్ని బట్టి అంతకన్నా ఎక్కువ జాకెట్ యాడ్స్ కనబడతాయి. నవరత్నాల పేరుతో జగన్ ప్రభుత్వం చేస్తున్న నగదు పంపకాలు జరిగినప్పుడల్లా సాక్షిలో మరికొన్ని పత్రికల్లో మొదటి పేజీ నిండా వచ్చే ప్రకటనలు చూస్తే కంపరం పుట్టక మానదు. జగన్ ప్రభుత్వం జారీ చేసే ప్రకటనల విషయంలో 2 అంశాలు పరిశీలనార్హం. మొదటిది, ఒక ప్రభుత్వం ప్రజల సొమ్ముతో ఎంతవరకు సొంత ప్రచారం చేసుకోవచ్చు. ప్రజల సొమ్ముతో చేసిన పనులను అధికార పార్టీలు తమ ఘనతగా ప్రచారం చేసుకునేందుకు ప్రభుత్వ సొమ్ముతో ప్రకటనలు ఇవ్వటం అక్రమమని పేర్కొంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇటీవల తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఆ ప్రకారం చూస్తే ఏపీలో ప్రభుత్వ ఖర్చుతో జగన్కు చేసే ప్రచారానికి అక్రమం అనే పదం సరిపోదు. మనం చూడాల్సిన రెండో అంశం, ప్రకటనలు ఎవరెవరికి ఇవ్వాలన్న దాంట్లో ప్రభుత్వానికి విచక్షణ అధికారం ఉంటుందా. మొదటి అంశం చూస్తే ప్రభుత్వం ప్రచారానికి ఎంత ఖర్చు చేసుకోవచ్చన్న విషయంలో పరిమితి లేదు. ప్రచారానికి ఎంత ఖర్చు చేయవచ్చునో ఎవరికి వారు బాధ్యతతో నిర్ణయించుకోవాలి. ప్రభుత్వం ప్రజల సొమ్ముకు ట్రస్టీ. ఖర్చు పెట్టే ప్రతి పైసాకు వారు ప్రజలకే జవాబుదారీ. అంతేకాకుండా ఏ అంశాలకు ప్రచారం కల్పించాలో కూడా వారే బాధ్యతతో నిర్ణయించాలి. ప్రచారం చేయాలనుకుంటున్న అంశం ప్రాధాన్యత, అది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతుంది అన్నదాన్ని బట్టి నిర్ణయం అవుతుంది. గత 4.5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వం పత్రికలలో, ఛానళ్లలో ఇస్తున్న ప్రకటనలు చూస్తున్నారుగా. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా మీకు తెలుసు. ఈ ప్రచారం మోతాదు, అంశాల వారీగా దాని ప్రాధాన్యతపై మీరే ఒక అంచనాకు రండి. నేను చెప్పేదే ఉంది. ఈ ప్రకటనలు ఇవ్వటంలో ప్రభుత్వానికి 2 లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది, పప్పు బెల్లాల్లాగా మేము డబ్బులు పంచుతున్నాం చూసారా, మీరు మాకు రుణపడి ఉండాలి అని ఊదరగొట్టడం. ఇక రెండవది, సొంత పత్రిక సాక్షికి ప్రజల సొమ్ము వీలైనంత మేర దోచిపెట్టడం. ఆర్థిక శాఖ ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సాక్షి ప్రకటనల బిల్లులు మాత్రం ఆగవు. ఇక ఎవరి ప్రయోజనాలు, ఎవరి ప్రకటనలు జారీ చేయాలన్న విషయంలో ప్రభుత్వానికి విచక్షణాధికారం ఉంటుందా? ఉండటం సబబేనా? ఉండదు. ఉండటం సబబు కూడా కాదు. వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి చెందిన సాక్షి మీడియాకు సింహభాగం ప్రకటనలు ఇస్తుంది. తప్పదు కాబట్టి ఈనాడుకు కొంత, మిగతా వారికి బిచ్చవేసినట్టు విధిలించడం ఆంధ్రజ్యోతికి మరీ అన్యాయం. ఆ పత్రిక యాజమాన్యం దీన్ని కోర్టులో కూడా సవాలు చేసింది. ప్రభుత్వ న్యూస్ ఛానల్కి ఇచ్చే ప్రకటనల విషయంలో కూడా ఇదే వరుస. సాక్షి మీడియాకే సింహభాగం. చిన్న పత్రికలైతే ప్రకటనలు దాదాపు నిలిపివేశారు. సాక్షిలో జాకెట్ యాడ్ వచ్చిన ప్రతిసారి ఖజానా నుంచి ఆ పత్రికకు 1,38,00,000 రూపాయలు ప్రజల సొమ్ము చెల్లిస్తారు. దీనిని ఏమనాలో మీరే నిర్ణయించుకోండి. ఆ పత్రిక 2019లో 30 కోట్లు, 2020లో 100 కోట్లు, 2021లో 100 కోట్ల 9 లక్షలు, 2022 మొదటి 6 నెలల్లో 51 కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రకటనల ద్వారా చెల్లించారు.
మొత్తం ఇప్పటికి 280 కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి 20 నెలల్లో 263 కోట్ల రూపాయలు విలువైన ప్రకటన తెలుగు ఇంగ్లీష్ పత్రికలు జారీ చేశారు. అందులో 106 కోట్ల రూపాయల ప్రకటనలు సాక్షి పత్రికకు వెళ్ళాయి. అంటే ఒక్క సాక్షికే సుమారు 40% ప్రభుత్వ ప్రకటనల సొమ్ము వెళుతుంది. జిల్లాలో ప్రభుత్వ ప్రకటనలు, టెండర్లు, భూసేకరణ ప్రకటనలు దీనికి అదనం. అది ఇంకో 100 కోట్లు ఉండవచ్చని అంచనా. రాష్ట్రంలో అన్ని బిల్లులు పెండింగే, కానీ సాక్షి బిల్లులు మాత్రం ఎప్పటికప్పుడు చెల్లించాలి. ప్రతి పథకం ప్రారంభం సందర్భంగా ఫుల్ పేజీ ప్రకటన, ప్రతి చెల్లింపు రోజు ఫుల్ పేజీ ప్రకటన, ఏదీ లేకపోతే సందర్భం సృష్టించి ఫుల్ పేజీ ప్రకటన. ఆఖరికి ఇతర మీడియాలో వచ్చే విప్లవాత్మక కథనాలపై ప్రభుత్వ వివరణ కూడా సాక్షిలో ప్రకటన రూపంలో ఇవ్వటం హైలైట్. 2019 అక్టోబర్లో జగన్ ప్రభుత్వం టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఏటా 8 కోట్ల రూపాయలు ముట్టజెబుతూ ఏకంగా జీవోనే జారీ చేసింది. ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించి ప్రభుత్వ పెద్దల ప్రతిష్ట పెంచడం అనే కార్యక్రమం కోసం ఈ డబ్బు ఇస్తున్నట్టు జీవోలో పేర్కొన్నారు. దీనిపై జాతీయ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఇది ఆ పత్రిక మద్దతు కోసం నిస్సిగ్గుగా లంచం ఇవ్వటం కిందకే వస్తుంది. తెలుగు మీడియాలో ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన మీడియాకు ప్రభుత్వం ఎలాంటి ప్రాతిపదిక లేకుండా మిగతా అందరికీ కలిపిచ్చేదానికన్నా ఎక్కువగా కోట్లాది రూపాయల ప్రకటనలు ఇవ్వటం కూడా కల్తీ లేని అనైతికతే, చట్టవిరుద్ధం కూడా. ఇందులో అనైతికత అనే అంశం ప్రభుత్వ పెద్దలకు పట్టనే పట్టదు. పట్టేటట్లయితే అసలు ఆ పనే చేయరు. టైమ్స్కి అంత బాహాటంగా ప్రజల డబ్బును కట్టబెట్టరు. ఇక చట్ట వైరుధ్యాన్ని కోర్టులే తేలుస్తాయి. మీడియా ప్రభుత్వ ప్రకటనలపై ఆధారపడటం అన్నది సరికాదన్న వాదన లేకపోలేదు. ప్రభుత్వ ప్రకటనలపై ఆధారపడే మీడియా ప్రభుత్వం మంచి చెడ్డలపై నిష్పక్షక వ్యాఖ్య చేయలేదన్నది ఈ వాదన సారాంశం. మన దేశంలో ప్రింట్ మీడియా అనుసరిస్తున్న విధానం ప్రకారం ప్రభుత్వ ప్రకటనలపై ఆధారపడక తప్పటం లేదు. ఉత్పత్తి ఖర్చు కన్నా చాలా తక్కువ ధరకు పత్రిక అమ్మటం అన్న ఈ విధానం వల్ల ప్రజలకు పత్రికలు అందుబాటులో ఉంటాయి. కానీ పత్రికా యాజమాన్యం ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఈ విధానం మంచి చెడ్డల విషయం అలా ఉంచుదాం. ఇప్పటికీ దీనినే కొనసాగించాలంటే మాత్రం పత్రికలకు ప్రకటనలు ఇచ్చే విషయంలో ప్రభుత్వానికి విచక్షణాధికారం ఉండకూడదు. కొన్ని పత్రికలు ప్రకటనలు ఇవ్వకపోవటం కక్ష సాధింపు కిందకే వస్తుంది కదా. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. పక్షపాతం విషయంలో జగన్ ప్రభుత్వానికి దాపరం కూడా లేదు. పొద్దున లేస్తే ప్రభుత్వ పెద్దలు కొన్ని పత్రికలను, ఛానళ్లను ఎల్లో మీడియా అని నిందిస్తూ ఉంటారు. వాటికి ప్రకటనలు ఇవ్వరు. మీడియా విశ్వసనీయతను బోనులో నుంచున్న ప్రభుత్వం నిర్ణయిస్తే ఎలా అన్న ప్రశ్న తలెత్తుతుంది ఇక్కడ. ఇదే విషయాన్ని రెండవ పక్క నుంచి చూద్దాం. ఈ లాజిక్ ప్రకారం ప్రభుత్వం నుంచి ప్రకటనలు అందుకునే పత్రికలు మంచి మీడియా, అంటే ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాస్తే మంచి మీడియా. పత్రికలు జవాబుదారీగా ఉండాల్సింది ప్రభుత్వానికా, ప్రజలకా? ప్రజాస్వామ్యంలో కాపలా కుక్క పాత్ర పోషించే పత్రికల నుంచి మంచి చెడు నిర్ణయించి వాటిని ప్రకటనల రూపంలో ప్రజల సొమ్ము ముట్టజెప్పే జడ్జి స్థానంలో ప్రభుత్వం కూర్చోవచ్చునా? ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఆ పని చేస్తుంది. అది కూడా ఒక మీడియా హౌస్ నడిపే పార్టీ సారథ్యంలోని ప్రభుత్వం. సాక్షిని మంచి మీడియా కింద తీర్మానించి ప్రజల సొమ్ము కట్టబెడుతుంది. విమర్శలకు దిగుతున్న పత్రికలకు మొండి చేయి చూపిస్తుంది. దీన్ని ఏమనాలి? ఇలాంటి ప్రమాదం లేకుండా సర్క్యులేషన్ ప్రాతిపదిక పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చే నిష్పక్షపాతిక విధానం ఉండాలి కదా. జగన్ ప్రభుత్వం నుంచి అలాంటి విధానం ఆశించడం దురాశ అవుతుంది. జగన్ ప్రభుత్వ ప్రకటనలో చెప్పే మాటల గురించి కూడా ప్రస్తావించుకోవాలి. ప్రజల డబ్బుతో ఇచ్చే ఆ ప్రకటనలో ప్రజలకు అసత్యాలు, అర్ధసత్యాలు చెబుతూ, అదే కాదు మరో విచిత్రం కూడా ఉంది. ఆ ప్రకటనలో గత ప్రభుత్వంపై విమర్శలు ఉంటాయి. గత ప్రభుత్వం ఏం చేసిందో నిందాపూర్వకంగా చెబుతూ, ఆ చెబుతుంది కూడా ఎక్కువ సందర్భాల్లో వక్రీకరణలే. తాము ఏ విధంగా మంచి చేస్తుంది వివరిస్తారు. ఈ గతం గురించిన నిందాపూర్వక రాతలు అన్నీ పసుపు రంగులోనే ఉంటాయి. వైసీపీ నాయకత్వం మానసిక స్థితి అంచనాకి ఈ ఒక్క అంశం చాలు. ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని విమర్శించినట్లయితే ప్రభుత్వాన్ని నడిపే రాజకీయ పక్షం ప్రతిపక్షాలను విమర్శించడం కూడా మామూలే. కానీ గత ప్రభుత్వంపై విమర్శలు చేయటం అసహజం. గత ప్రభుత్వ విధానాలను విమర్శించాల్సి వస్తే అధికార పక్షం నేతలు ఆ పని చేయాలి తప్ప ప్రభుత్వాధినేతలు అధికారికంగా చేయకూడదు అన్నది ప్రజాస్వామ్యంలో సాంప్రదాయం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అన్నది నిరంతరం సాగే ఒక ప్రక్రియ.
ప్రజల సొమ్ముతో ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలో గత ప్రభుత్వం మీద నిందలు వేయటం ఎంతైనా బరితెగింపు, అనైతికం. నిజానికి దానికి చట్టబద్ధత కూడా పరిశీలించాల్సిన అంశం అన్నది నా భావన. ఈ అనైతికమైన పనిని జగన్ ప్రభుత్వం యథేచ్ఛగా కొనసాగిస్తుంది. సాక్షి పత్రిక కోసం ప్రభుత్వం చేసిన మరో నిర్వాకాన్ని కూడా ఇక్కడ చెప్పుకోవాలి. వాలంటీర్లకు నెలకు 200 రూపాయల చొప్పున దినపత్రికల అలవెన్స్ ఇవ్వాలని ఆ మధ్య ప్రభుత్వం నిర్ణయించింది. వారంతా సాక్షి కొనుగోలు చేయాలన్నది అలిఖిత సందేశం. 2.66 లక్షల మంది వాలంటీర్లకు 200 రూపాయల చొప్పున ప్రభుత్వానికి నెలకు సుమారు 5.5 కోట్ల రూపాయల ఖర్చు. మొత్తం మీద సుమారుగా 5 లక్షల సాక్షి కాపీలు ప్రభుత్వం నుంచి చందా కడుతున్నారని టీడీపీ ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి లెక్క చెప్పారు. ఇక్కడ ప్రధాన లక్ష్యం సాక్షి పత్రిక సర్క్యులేషన్ పెంచటం. ఈనాడు యాజమాన్యం దీనిని సుప్రీంకోర్టులో సవాలు చేసింది. సుప్రీంకోర్టు దీనిని ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. ఇటీవల ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు జగన్కు ఆయన భార్య భారతికి నోటీసులు పంపింది.